వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో గోవిందనామ స్వరాలు అంబరానంటాయి. ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి సంబరాలు వేడుకలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి ఎంతో చరిత్ర గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా జరుగుతున్నాయి, ఒక్కసారి ఆలయ చరిత్ర ఏంది, ఇక్కడ పంతులు గారిని కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడి తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే. ఎట్లా జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశి వేడుకలు, అలాగే మన దేవాలయ చరిత్ర ఒక్కసారి? ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క కనకమామిడి క్షేత్రం మైనాబాద్ మండలం రంగారెడ్డి డిస్టిక్లో వేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దాదాపు 400 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి మూర్తి. ఇక్కడ మనకు ఎంతో వైభవంగా ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ద్వార దర్శనం. ఈ యొక్క మానవులే కాకుండా దేవతలు కూడా ఆ యొక్క దేవదేవుడి యొక్క దర్శనం కోసం ఈరోజు 33 కోట్ల దేవతలు ఆ యొక్క విష్ణుమూర్తి సేవ కోసం వేంచేస్తున్నారు. ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి పర్వదినం. అయితే ఈరోజు ఆ యొక్క స్వామివారు అనుగ్రహిస్తే మనం చేసేటువంటి పాపాలన్నీ తొలగి మనకు మంచి జరుగుతుందని ఆ యొక్క నమ్మకము. ఈ యొక్క కనకపు గిరిపైన వెలిసినటువంటి స్వామి ఈ యొక్క భక్తులకు ఆరోగ్యాలు ఇచ్చి ఆర్థిక సమస్యలు లేకుండా అందరూ పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఆ యొక్క దేవదేవుడిని కోరుకుంటున్నాం. మన ఈ కనకమామిడి దేవాలయానికి సంబంధించి ఈ దేవాలయ చరిత్ర ఏంది, ఈ దేవాలయానికి సంబంధించి విశిష్టత ఏంది, ఒక్కసారి చెప్పండి. ఈ యొక్క దేవాలయము 400 సంవత్సరాల కింద ఏర్పడింది. ఇక్కడ ప్రతి శుక్రవారం స్వామివారికి ఉదయం 5 గంటల సమయంలో అభిషేకం జరుగుతుంది. అలాగే శనివారం రోజున విశేషమైనటువంటి పుష్పాలంకరణతో దేదీప్యమానంగా ఎంతో నేత్రానందంతో ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనాన్ని ఇస్తాడు. అలాగే శనివారం రోజున అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఆలయ కమిటీ చైర్మన్ గారు కొండా లక్ష్మీకాంతరెడ్డి గారు, మరి ఆలయ కమిటీ సభ్యులు ఈ యొక్క కనకగిరి క్షేత్రాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చుట్టూరు నక్షత్రవనం అనేది కూడా ఏర్పడింది. అలాగే ఉపాలయాలు కూడా ఉన్నాయి. ముందుగా వినాయక స్వామి, పండరినాథుడు అంటే విఠలేశ్వర స్వామి, యోగా నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఎవరైనా సరే భక్తులు ఒక కోరికని అంటే ఒక ప్రదక్షిణ చేసి ఆ యొక్క కోరికని కోరుకుంటే కోరిక తీరాక 108 ప్రదక్షిణలు చేసుకుంటే ఎంతో పుణ్యం. ఈ యొక్క కనకపు గిరి ఎంతో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఆనాడు ఎంతో చిన్న క్షేత్రం అన్నమాట. ఆ యొక్క క్షేత్రాన్ని స్వామివారే ఒకరి కలలోకి వచ్చి నేను పలానా చోట ఉన్నాను అని చెబితే ఆ యొక్క ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ తెలుసుకొని ఈ యొక్క కనకగిరిని ఎంతో వైభవంగా తీర్చిదిద్ది ఈనాడు మన అందరికీ దర్శనమిచ్చేటువంటి భాగ్యము మనకు కలిగినది. ఈరోజు ఇదే ఇప్పుడు ఉత్సవాలకు సంబంధించి గ్రామానికి సంబంధించిన మాజీ ఎంపీటీస్ గణేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, అన్నతో మాట్లాడి ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశి? ఈరోజు మా కనకమామిడి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకి చాలా పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుతున్నాం. ఇంకా కూడా భక్తులు చాలా వేల సంఖ్యలో ఈరోజు దాదాపు 15 నుంచి 20 వేల మంది వస్తారని అంచనా. వారందరూ కూడా ప్రతి ఒక్క ఏర్పాట్లు చేస్తాం, భోజనాలతో సహా. పొద్దున వచ్చిన వాళ్ళకి దర్శనం అయిన తర్వాత అల్పాహారం భోజనాల వరకు కూడా అన్ని మా పెద్దలు కమిటీ సభ్యులు అందరూ కూడా అరేంజ్ చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకునే బాధ్యత మా అందరిది. వెంకటేశాయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేం త్ర్యంబకే దేవి నారాయణీం నమోస్తుతే. అలనాడు వెలిసిన తిరుపతిలో వెలిసిన ఆ యొక్క వైకుంఠనాథుని యొక్క అంశగా భావించి మన కనకమామిడి గ్రామంలో కనకపగిరిపై ఎన్నో 100 సంవత్సరాలుగా ఒక చిన్న మూర్తిగా సేవనందుకొనుచున్న భాగ్యము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షం వలన ఈనాడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారమై 11 వత్సరాలుగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క పర్వదినాలు జరుగుచున్నవి. మరి ఇంతటి మహోన్వితమైన కనకపు గిరిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యము చేసుకున్నంత మాత్రాన సమస్త కోరికలు నెరవేరుతాయని లోకోక్తి. అటువంటి ఈ క్షేత్రంలో మొట్టమొదటగా నేను అర్చకునిగా చేసి 5 సంవత్సరాలు
ముందుగా ఉన్నాను. మరి ఆ యొక్క భాగ్యం వలన నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన కలిగినది. అటువంటి మహోన్వితమైన కనకపు గిరిపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కోరికతోని ఎవరు వచ్చినా అటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రత్యక్ష సాక్షిగా నేను ఇక్కడ ఉన్నాను. అటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఉన్న బ్రహ్మోత్సవాలలో తప్పగా పాల్గొంటూ నా యొక్క ఈ సేవా కార్యక్రమంలో స్వామివారిని తరిస్తూ మరియు నేనే కాకుండా ఇక్కడికి విచ్చేసిన సమస్త భక్తవర్యులు కూడా ధన కనక వస్తు వాహనాలు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క వైకుంఠనాధిపతి అయిన శ్రీమన్ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, కనకమామిడి వాస శ్రీనివాస గోవింద గోవింద. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణు ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ కనకమాడి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా వెలిసిన ఒక చరిత్ర గల ఈ దేవాలయంలో మనతో ఉన్నారు ఆలయ చైర్మన్ కొండ లక్ష్మకాంత్ రెడ్డి గారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా నిర్వహిస్తున్నారు, భక్తులు ఎలా వస్తున్నారు, ఒక్కసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎట్లా జరుగుతున్నాయి సార్ ఏకాదశి? ఎలా జరుగుతున్నది అనంటే గత 10 సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఈ వేళలా అంటే మేము ఎంత చెప్పినా తక్కువే అనే అభిప్రాయంలో ఉన్నాము. ఆ భగవంతుడు చిన్న గుడిని ఇంత పెద్ద ఎత్తున ఏల ప్రజలు వచ్చేసి ఇక్కడ భోజన సదుపాయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా కార్యవర్గ సభ్యులందరం కలిసేసి ప్రతి ఒక్క భక్తునికి మొదలు ఏం కావాలి, వారి సేవలు ఎలా చేయాలి అంటే అదంతా కూడా మాకు కృప ఆ వెంకటేశ్వర స్వామిది అని చెప్పవలసినటువంటి విషయం. పోతే మొత్తానికి రంగారెడ్డి జిల్లాలో అతి చిన్న దేవుని యొక్క గుడి అయితే ఈ రోజు నాడు ఇంత పెద్ద గుడి బహుశా 12 ఎకరాల లోపల ఇంత పెద్ద గుడి. ఆ దానికి గుడికి తగ్గట్టు మరి ఇక్కడ వచ్చే భక్తులు అన్ని విధాలు కూడా ఇక్కడ జరుగుతున్నది అని అంటే నాకే చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఇక్కడ ఎవరు లేని స్థలము ఏ విధంగా మారింది ఆ భగవంతుని యొక్క కృప. రెండవది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే ఈ 10 సంవత్సరాల అభివృద్ధి చెందిందంతా కూడా మా యొక్క గ్రామ సభ్యులు, ఈ కార్యకర్తలు, ఈ దేవాలయాన్ని అన్ని విధాల మా దగ్గర ఉన్న గుళ్ళు ఏ గుళ్ళల్లో ఎక్కడ ఊర్లలో లేవు. అయినా 400 సంవత్సరాల కింద అంటే ఇప్పుడు 10 సంవత్సరాల కింద ఇక్కడ ఏమి ఉన్నది అన్నట్టు ఒక చిన్న గుడిగా వెంకటేశ్వర స్వామి ఎన్ని రోజులుగా ఎందుకోసము మమ్మలను తపస్సు చేయించేసి ఈ రోజు నాడు ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు అంటే ఆ యొక్క వారి యొక్క కృప అని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాబట్టి వచ్చిన ప్రజలందరూ కూడా నేను ఎంతో సంతోషం. మా కార్యకర్తలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమాభిమానాలతోటి వచ్చిన భక్తులకు చేసే సేవనే ఒకటి, అదంతా కూడా కృపా వెంకటేశ్వర స్వామి అని తెలియజేస్తూ మరి విషయం ఇంకేదన్నా ఉంటే చెప్పండి చెప్తాను. ఇప్పుడు మీరు అపార అనుభవం ఉన్న ఒక భక్తుడిగా అలాగే ఈ గ్రామ వాస్తుడిగా అలాగే చైర్మన్గా మన కనకమామిడి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క మహిమలైన చరిత్ర అయిన ఇంపార్టెంట్ మన బయట భక్తులకు తెలియడానికి రాష్ట్ర ప్రజలకు తెలియడానికి ఇంపార్టెంట్ మహిమలైన ఇంకా మీరు చూసిన మీ అనుభవం ప్రకారం ఇక్కడ నిజానికి మరి ఇంత పెద్ద ఎత్తున మా దగ్గర ఒక 10 రూపాయలు చందా ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితుల్లో లేనోళ్ళము ఈ రోజు నాడు ఒక్కొక్కసారి మేము ఖర్చులకు మందరం ముందుగా కష్టమవుతుంది. ఆ కష్టం అంటే ఈ యొక్క కార్యక్రమం జరపనీకే ఇంత అవుతున్నది అని అంటే ఈ రోజు నాడు ఇన్ని లక్షల రూపాయలు పెట్టేసేసి భక్తులకు సేవ చేసే యొక్క మా దగ్గర గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి మాత్రమైతే అపారమైనది చెప్పదాలన్నది అనేది విషయం. కాబట్టి ఇక్కడ జరిగే విషయాలలో మాత్రం ఆలోచన చేస్తే ఏ ఒక్క అంటే ఎవరు ఏదో మొక్కితే ఎమ్మెల్యేలు మొక్కిపోయారు, ఎంపీలు మొక్కిపోయారు, అందరూ ఆ విధంగా మొక్కి మా యొక్క కూడా మేమందరం కూడా ఇక్కడ కోరికలు ఏదైతే కోరినామో ఈ రోజు నాడు ఆలోచన చేస్తే ఆ భగవంతుడు ఏదైతే చేస్తున్నాడో మాకు సేవ అపారమైనది. అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి విద్యాపరంగా మా గ్రామం కూడా అన్ని విధాలా కూడా ఒక పదవులే కాదు పిల్లలు కూడా ఈ రోజు నాడు డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యావేత్తలు ఎంతోమంది ఇక్కడ చదువుకొని ఈ రోజు నాడు ఎదుగుతున్నటువంటి పరిస్థితికి రావడానికి కారణం మా వెంకటేశ్వర స్వామి మా యొక్క అనుభవం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను.
సార్ ఇప్పుడు దేవాలయం ఒకప్పుడు ఏం లేకుండే, అంటే చిన్న చెట్టులు గుట్లతోని చిన్నగా స్థాపితం అప్పుడు మీరు చూసినప్పుడు, ఇప్పుడు ఒక పెద్ద దేవస్థానం, ఒక పెద్ద డెవలప్మెంట్ చుట్టూ మన తెలంగాణ రాష్ట్రం, మన రంగారెడ్డి జిల్లానే చిలుకూరు తర్వాత దీనికే ఎక్కువ జనాలు హైదరాబాద్ నుంచి రావడమైనా ప్రయారిటీ ఇక్కడనే ఇస్తారు ఏ పెద్ద ఈవెంట్ జరిగిన మన హిందూ సంప్రదాయంలో. ఇప్పుడు ఇంత పెద్దగా డెవలప్ అయిన ఈ దేవాలయాన్ని ఇప్పుడు మన గ్రామ ప్రజలకైనా సామాజిక సేవల పరంగా అయినా ఎట్లా ముందుకెళ్తారు? అంటే అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే పేదరికం పైన, సామాజికంగా, విద్యా వైద్యం అట్లా. ఇప్పుడు ఈ సమయాన మాత్రం మీకు మనవి చేసేది ఏమిటి అని అంటే, కొత్తగా మా దగ్గర ఎన్నో రోజుల నుంచి మా కార్యక్రమాలతో పాల్గొంటూ తన వంతు ధనం ఇస్తూ అభివృద్ధికి సాయం చేస్తున్నటువంటి వారు మురళీధర్ రెడ్డి గారు, వారి సతీమణి ఈ రోజు నాడు మా ఇక్కడ అంటే సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారు కూడా ఎన్నో ప్రణాళికలు కూడా పెట్టడం జరిగింది. అంటే పెట్టడము అని అంటే వారు ఇక్కడ ఉన్నటువంటి సేవలను ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలి అనే ఒక దృక్పథంతో వచ్చినటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు మాది ప్రోగ్రాం లోపల బీద విద్యార్థులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యా సదుపాయం కల్పించాలి అని చెప్పేసి ఒకటి. పోతే రెండవది, మొట్టమొదటి ఇక్కడ అన్నదానం అనేది లేకుండే, ఇప్పుడు ప్రతి శనివారం ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అన్నదానం అనేది ఒక విషయం. పోతే మూడవది విషయం ఏంటంటే, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. శివాలయం ఉంది, దత్తాత్రేయ ఆలయం ఉంది, వెంకటేశ్వర స్వామి, అష్టలక్ష్మి, అక్కడ అయ్యప్ప స్వామి, ఎన్ని గుళ్ళు ఉన్నప్పుడు ఇన్ని గుళ్ళల్లో అందరం కలిసేసి ఒకే గుడిలా అంటే ప్రతి కార్యక్రమం ఏది ఎక్కడ జరిగితే అక్కడ అందరు భక్తులందరూ, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అన్ని గుళ్ళల్లో కూడా అన్నదానం అనేది ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే రెండోది, పేదలకు ఎటువంటి సహాయం చేయాలి, ఆరోగ్యపరంగా ఏం చేయాలి, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పంచాలి, మురికి కాలువలు లేకుండా చేయాలి. ప్రతి ఒక్క బీదవాడు అని అనుకోకుండా, నాకు కాలేదు నేను ధనవంతుడు నేను బీదవాడు అనుకుంటా ఏ విధంగా అయితే సహాయం చేస్తే ఈ గ్రామం అభివృద్ధి పొందుతుంది అనే యొక్క ఆశయాల మీద మా సర్పంచ్ గారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అదే సేవ లోపట కొన్ని ప్రణాళికలు కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆరోగ్యపరంగానంటే ఇప్పుడు మేము ఇంకా కొంత ఇక్కడ ఒకటి ఏదన్నా మెడికల్గా ఉండేటట్టుగా కూడా చిన్నది ఏదన్నా ఒకటి కూడా సెంటర్ చేయాలని చెప్పేసి అదొకటి, ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఏదన్నా చేయాలనేది ఒకటి. ఈ మధ్యకాలం లోపలనే బుద్ధ వెల్ఫేర్ వాళ్ళు కూడా ల్యాండ్ ఏదో అలాట్ అయింది, బుద్ధ సొసైటీ ఆనంద బుద్ధ విహార్, నేను అందులో మెంబర్ను. కాబట్టి వారి దానికి ఆంజనేయ రెడ్డి గారు దానికి హెడ్, ఆ విధంగా కూడా ల్యాండ్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతం మొత్తం ఒక విధమైనటువంటిది, అంటే రంగారెడ్డి జిల్లా యొక్క ఇంతవరకు వారు చేసిన సేవలను దృక్పథంగా మరి మేము కూడా మా పాత్ర ఏదైతే ఉందో గ్రామ ప్రజలందరం కలిసి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఇంకా ఎవరికన్నా ఏదైనా అభిప్రాయం ఉంటే వారికి సాయం చేయడం. ఇంతకు మొదలు కూడా మేము ఆరోగ్యపరంగా అపోలో హాస్పిటల్ వాళ్ళకు కూడా పేషెంట్లు పోతే కూడా 5-6 లక్షల రూపాయలు కూడా వారికి ఇప్పించడం జరిగింది, సేవ్ చేయడం. అంటే ఇప్పుడు మా దగ్గర నుంచే ఎటువంటి వాళ్లకు ఏమేమి సేవ చేయాలని ఒక ప్రణాళిక ఉంది, మొన్ననే అయినాయి. కాబట్టి ఇంకా మేము అంతా కూడా డెవలప్ చేసి అందరూ కార్యకర్తలు ఇక్కడ మరి ఈ రోజు నాడు ఎన్నుకోబడ్డటువంటి వార్డులో ఉన్నటువంటి సభ్యులందరం కలిసేసి గ్రామాన్ని మొత్తానికి నెంబర్ 1 గ్రామంగా తీసుకురావాలనే ఉద్దేశం అని మనవి చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ మన కనకమామిడి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఒక భక్తి పరంగా ఒక అభివృద్ధి జరిగితే, గ్రామంలోని పేదల ప్రజల పరంగా ఒక డెవలప్మెంట్, విద్యా వైద్యానికి ఎక్కువ పెద్దపీట వేస్తూ ఇక్కడ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ గ్రామ ప్రజలను కూడా ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకెళ్తున్నామని మనతో ఆలయ చైర్మన్ కొండా లక్ష్మీకాంతారెడ్డి గారు మనతో అంటున్నారు. ఈ గ్రామం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, ఇన్ని దేవాలయాలు వెలియడం అనేది ఒక పాయింట్. పోతే రెండవది, ఇక్కడ గాడిగ మహారాజు అన్నప్పుడు పెద్దగా ఎత్తున ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, చెప్పుకోదగ్గటువంటి వారు రావడం. అదేవిధంగా ఇక్కడ వారణాసి రామయ్య గారు అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పరచుకోవడం. వారికి అంటే మేము మా తాతలు, మా నాన్నలు, తర్వాత మేము అనంటే ఇక్కడ మేము మా ఏజ్ వాళ్ళు, ఇంకా మాకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క గురువు గారి యొక్క శిష్యులుగా వారు ఏదైతే మాకు బోధించారో, మాకు ఏదైతే ఉపదేశం ఇచ్చారో ఆ ఉపదేశానుసారంగా మరి మేమందరం కూడా భజనలు అయితే చేసుకుంటూ ఆ దేవుని యొక్క ప్రార్థనలు చేస్తూ ఆ యొక్క భగవంతుడు మా యొక్క గురువు గారు చేస్తున్నటువంటి మాకు ఇచ్చిన దీవెనలు, శిక్ష, ఉపదేశం అనేది దాంట్లో పెద్ద మహత్వం ఉన్నది. కాబట్టి అందరం కూడా కలిసి ఉండి భక్తులతోటి ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి విషయం.
పోతే రెండవది ఇక్కడ మరి చెప్పదలుచుకున్నట్టయితే ఈ కనకమామిడి, పెద్దమంగళారం, పొద్దటూరు ఈ 3 గ్రామాల నుంచి 1947 కంటే మొదలు స్వాతంత్రం కోసం పోట్లాడినటువంటి వారు మా నాన్నగారు కొండ సత్యనారాయణ రెడ్డి గారు, అక్కడ కొండ గోపాల్ రెడ్డి గారు, అక్కడ పొద్దటూరు మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా 47 కంటే మొదలు జైళ్ళల్లో ఉండి స్వాతంత్రం కోసం పోట్లాడినటువంటి వాళ్ళు. ఆ తదుపరి మా జనరేషన్ వాళ్ళం తెలంగాణకు ఉద్యమం కోసం అంటే చెప్పి సాక్రిఫైస్ చేసి ఉపవాసాలుండి అన్ని విధాల సాక్రిఫైస్ చేసేసి ఆ యొక్క అంటే తెలంగాణ రావాలనే ఉద్దేశంతో చేశాం. ఆ తదుపరి కూడా జరుగుతున్నటువంటి వాటి లోపల ప్రతి ఒక్కరు కూడా మా పొలిటికల్గా కూడా మా దగ్గర అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి విషయాలు ఎన్నో విషయాలలో ఈ కనకమామిడి గ్రామం మరి అందులోపట మరి ఇక్కడ కూడా 50 ఫీట్ల మీద ఒక పోల్ పెట్టేసేసి నేషనల్ ఫ్లాగ్ 26 జనవరి నాడు ఎగరేయడం మరి ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. పోతే ఇక్కడ కూడా ఇప్పుడు మల్లన్న స్వామిది కూడా ఇక్కడ దేవాలయం కట్టడం అందరం కలుస్తున్నాం. కులము అనేది ఏ మాత్రము లేకుండా అందరం కూడా మరి మతం ప్రకారంగా కూడా చూసినట్టయితే ఇక్కడ చర్చలు కూడా ఉన్నాయి. మేమందరం కూడా కలిసిమెలిసిగా ఉండేసి గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి కోసం తోడ్పడుతుందనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ పనిచేస్తున్నామని సెలవు చేస్తున్నాం. అభివృద్ధి మార్గంలో మీరు ఏం చేస్తున్నారు అన్నారు. మా దగ్గర స్త్రీలు అప్పుడు కడప నుంచి బయటకు రావాలి అని అంటే వెనుక అయ్యో అనేది రాకపోయేవారు, ముందుకు రాకపోయేవారు. అటువంటిది ఈ రోజు నాడు అందరూ స్త్రీలు ఎన్నో విధాలుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషం. భగవద్గీత పారాయణం కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, కోలాటం కానివ్వండి, ఇటువంటి యాక్టివిటీస్ అందరూ కూడా చాలా యాక్టివ్గా అయిపోయారు స్త్రీలు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దత్తాత్రేయ స్వామి యొక్క గుడిలో నేను పీఠాధిపతిని, నా 4వ పీఠాధిపతిని. మా యొక్క గురువు గారైన వారణాసి రామయ్య మరియు వారి తర్వాత మరి పెంటారెడ్డి గారు, వారి తర్వాత మరియు మహాలింగప్ప గారు మరియు చెన్నారెడ్డి గారు, వీళ్ళందరి తర్వాత 4వ పీఠాధిపతిని. ఇక్కడ నాకు శిష్యులు ఒక 150 మంది ఉన్నారు. మరియు వేరే గ్రామాలు సికింద్రాబాద్లో కూడా ఇక శిష్యులు ఇక ముందు ఇక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క టెంపుల్ చాలా పెద్ద పవిత్రమైంది. ఇక్కడ ఉన్నటువంటి వారి మొక్కు కూడా ఏదన్నా మనం అనుకుంటే చక్కగా ఆ యొక్క మొక్కు కూడా సరిగ్గా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి నిర్వర్తిస్తాడు. మరియు మా యొక్క బాబు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి అర్చకుడు చేసినాడు ఇక్కడ 5 సంవత్సరాలు. అయితే అర్చకుని తర్వాత ఆ యొక్క భగవంతుని దయ వలన ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అది వెళ్ళిపోయిన తర్వాత వేరే అర్చకులను నియమించినాము. ఇక తదుపరి ఆ యొక్క స్వామిని కొలిచిన వారిని, ఈ యొక్క స్వామిని తలిచిన వారిని మరి వారి కోరికలు తప్పక ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తీర్చగలడు. నారాయణ ఇక్కడ ఈ కనకమామిడి వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడి వెలిసి 400 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఇంత పెద్ద గుడి అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా మా చైర్మన్ గారు శ్రమ ఎంతో ఉంది. రాత్రి పగలు అనకుండా తను బాగా ఇది చేసి ఎక్కడెక్కడో పణసు తెచ్చి VVIPలను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి నుంచి విగ్రహాలు ప్రతిష్ట చేయించినారు. ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే మా చైర్మన్ గారి సహకారం చాలా గొప్పది. ఆయనతోటే ద్వారా ఇదంతా జరిగింది. అట్లాగే మా గ్రామ పెద్దలు కూడా చాలా కృషి చేశారు, చాలా మంది కష్టపడ్డారు. ఎప్పుడు డే అండ్ నైట్ ఇక్కడ రాత్రి పాలు అనకుండా పనిచేసుకుంటున్నారు. ఈ రోజు మా కనకమామిడి గ్రామం గురించి మేము గర్వంగా చెప్పుకుంటాం. సంవత్సరానికి మా దగ్గర కనీసం 150 నుంచి 160 రోజుల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఇంకెక్కడ లేదు. అంటే సుమారుగా 4 నెలల దాకా అన్నదాన కార్యక్రమం రోజు ఉంటుంది మా దగ్గర. అట్లాగే మా తాన శివకేశవులు 2 ఉన్నారు, మరియు దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నాడు. మీ ద్వారా అందరూ మా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పవిత్రులు కావాలంటే అని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాగే పక్కకు శ్రీ కుమరవెల్లి మల్లన్న మల్లికార్జున స్వామి దేవస్థానం కూడా ఉంది. చాలా బాగైంది. ఇది రాబోయే కాలంలో నిజంగా వైకుంఠ ద్వారం అవుతారంట అని చెప్పేసి మేము కోరుకుంటాం, తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలు కనకమామిడి గ్రామ ప్రజలకు మరి వీరికి అవమానించినందుకు పెద్దలకు, సర్పంచ్కి, చైర్మన్ గారికి, ప్రతి ఒక్క పెద్ద మనుషులకు అందరికీ, నా ఊరు, నా తెలంగాణ అందరి మనుషులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నా. దేవుని దగ్గర వెంకటేశ్వర స్వామి దీవెనలు అందరికి ఉండాలి. నాకు, నా ఊరికి, నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు కనగిరి వాసుడైన శ్రీ కనకమామిడి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి తరఫున వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ స్వామివారికి ఎంతో మహత్యం ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశికి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. అలాగే దేవాలయం యొక్క కమిటీ, గ్రామస్తులు, ఇక్కడ సేవ చేసే అందరూ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ఉత్సవాన్ని చాలా గొప్పగా జరిగేటట్టుగా అందరి యొక్క సహకారంతో చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ, భోజన వ్యవస్థ కానీ చాలా బాగా జరుగుతుంది. ఇలాగే ఈ ప్రతి వైకుంఠ ఏకాదశికి ఈ కనకమామిడి గ్రామం లోపల ఎంతో ఘనంగా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఎక్కడక్కడ భోజన వసతి కానీ, టిఫిన్ కానీ, వాళ్ళ వాటర్ తాగడానికి కానీ, లైన్లో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులందరికీ చాలా బాగా వసతులు కల్పించారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని అందరికీ స్వామివారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. మామూలుగా ఈరోజు భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని అనుకోలేదు. లడ్డు ప్రసాదం ఏర్పాటు చేశాం ఇక్కడ, కానీ ఇంత పెద్దగా వస్తారని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. భక్తులందరికీ మరోమారి ఏకాదశి శుభాకాంక్షలు. ఎట్లా ఫీల్ అవుతారు అన్న? ఈరోజు ప్రత్యేకమైన దినం రోజు మీరు ప్రసాద వితరణ చేయడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. అవకాశం కలిగించినందుకు భగవంతుడికి మరోసారి కృతజ్ఞతగా ఉంటాం. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి కనకమామిడి టెంపుల్కి సంబంధించి ఇంతవరకు మీ లైఫ్లో ఏమైనా అనుకునే జరిగినాయా? ఏదైనా మహిమలు జరిగినాయా? ఎట్లా? దేవుడు అంతా మాకు మంచి చేసినందుకే నేను మరి 3 years నుంచి లడ్డు ప్రసాదం మేమే పెడుతున్నాం. ఇట్నే దేవుడు కనుక మరీ ఇట్నే చూస్తే, ఇంకా మంచిగా చూస్తే కనుక మేము ఒక 10 years పెట్టాలని అనుకున్నాం. ఇంకో 7 years వరకు మేమే పెట్టాలని కోరుకుంటున్నాం. అవకాశం మళ్ళీ మాకే కలిపేయాలని దేవునికి కోరుకుంటాం. అందరికీ భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఓం శ్రీమన్నారాయణ. ఈరోజు మనం కనకమామిడి విలేజ్లో ఉన్నాం. ఇది మొయినాబాద్ మండల్ కిందకి వచ్చేది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాడు, కానీ చాలామందికి బాలాజీ టెంపుల్ తెలుసు. బట్ ఇది కూడా ఈ మధ్యలో చాలా అభివృద్ధి చెంది భక్తుల యొక్క కోరికలు తీర్చుకుంటూ ప్రతి వైకుంఠ ఏకాదశికి జనసందోహంగా మారి భక్తులు ఇంతమంది రావడం ఇక్కడ వాలంటీర్గా చేసే వాళ్ళకి కష్టంగా అనిపించట్లేదు. ఎందుకనంటే మాకు ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఆ యొక్క స్వామివారి కటాక్షం వల్ల ఇంతమంది భక్తజనం రావడం అనేది మా యొక్క మండలానికి, ఆ యొక్క కనకమామిడి గ్రామానికి అందరికీ కూడా శుభ పరిణామం. ఇదే విధంగా భక్తులకు అందరికీ సేవ చేసే భాగ్యం చాలామంది యువకులకు కావచ్చు, కొందరు దేవునిపైన అభిమానం, దేవునిపైన భక్తున్న వాళ్ళు, విక్రమ్ రెడ్డి అన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది కూడా గుడి కోసం ఏది ఆలోచించకుండా హిందూ ధర్మం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో, సంకల్పంతో ఈ ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరుగుతుంది. ఒక తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు కూడా అటు బాలాజీ టెంపుల్లో క్రౌడ్ ఎక్కువ ఉండి వెళ్ళలేని పక్షంలో కూడా చాలామంది ఇక్కడ వచ్చేసి వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క స్వామివారి కటాక్షం ఖచ్చితంగా వచ్చిన ప్రతి భక్తునికి అదేవిధంగా అందరికీ ఉండాలని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ యొక్క సంకల్పం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము మా యొక్క ప్రతి ఒక్క భక్తులు కూడా అందరూ ఆనందంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఏంటంటే బాగా మాది హిమాయత్ నగర్ విలేజ్, మొయినాబాద్ మండలే, కానీ బాగా సౌలతులు బాగా చేశారు ఈసారి. పోయినసారి కానీ ఈసారి మేము ప్రతి ఇయర్ వస్తుంటాము. చాలా బాగా చేశారు, పర్లేదు. నా పేరు రవి యాదవ్, హిమాయత్ నగర్ విలేజ్. మంచిగా అయింది. నేనా ఇక్కడ కేబిహెచ్పి, ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది కదా, అందుకు వచ్చిన ఇద్దరు. బాగుంది. ఏం లేదు, మంచిగా హస్బెండ్ మంచి దొరకాలని మొక్కున్నా. బాగుంది. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు. ప్రతిసారి మేము టెంపుల్కి వస్తాము. ఏదనుకున్నా మంచిగా జరుగుతుంది. టెంపుల్ అంతా ఓకే, సరౌండింగ్స్ అంతా. మాది శంకర్పల్లి నుంచి వచ్చిన నేను. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు, కనకమామిడి విలేజ్ వాళ్ళది ఓను. ఏదనుకున్నా మంచిగా అవుతుంది. ప్రతిసారి వస్తాం. ఇయర్ చేంజ్ అవుతుంది, టెంపుల్ ఇంక్రీజ్ అవుతుంది. బాగున్నాయి, అంతా ఓకే. ఆలయ కమిటీ మంచిగా చూసుకుంటుంది. నా పేరు సంధ్యారాణి అండి. మేము నార్సింగ్లో ఉంటాము. ఫస్ట్ టైం టెంపుల్ చూడడం, ఫస్ట్ టైం చాలా బాగుంది టెంపుల్. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాము. వైకుంఠ ఏకాదశి రోజు చాలా బాగా దర్శనం జరిగింది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ప్రసాదం చాలా బాగుందండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అయినా మాకు అసలు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. చాలా బాగుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ విజిట్ చేస్తాం టెంపుల్. నమో వెంకటేశ.